దిస్ ఈజ్ ప్రశాంతి అండ్ మై ఛానల్ నేమ్ ఈజ్ స్వీటీ ఉదయ్ ఛానల్. ఓకేనా, ఈరోజు మనం హెయిర్ కేర్ వీడియోస్ కోసం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, నేను రీసెంట్గా మీషో నుంచి కొన్ని హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో పౌడర్స్, నేచురల్ పౌడర్స్ అనేవి నేను ఆర్డర్ పెట్టుకున్నాను. దీని లింక్ మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనా, ఒక్కొక్క దాని గురించి వివరంగా చెప్పడానికి ఏమీ లేదు, ఎందుకంటే అన్నిటికీ కూడా సేమ్ యూజెసే ఉన్నాయి. ఏదో ఒకటి రెండు వేరియేషన్లు తప్ప అన్నిటికీ సేమ్ యూజెసే. ఫస్ట్ నాకు ఇష్టమైన ప్యాటర్న్లోనే నేను మీకు అంటే నాకు ఇష్టమైన ఇంగ్రీడియంట్స్ ప్యాటర్న్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ది ఉసిరి పౌడర్. ఓకేనా, నేను మీకు అటాచ్ చేస్తాను, వీటి పిక్స్ మీకు అటాచ్ చేస్తాను, డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. ఆమ్లా పౌడర్ ఫస్ట్ నేను మీకు చూపిస్తున్నది చాలా మంచిదండి. హెయిర్ ఫాల్ ఎవరికైతే చాలా ఎక్కువగా ఉంటుందో వారంలో ఒకసారి మీరు ఈ పర్టికులర్ పేస్ట్ని మీరు అప్లై చేసుకుంటే డెఫినెట్గా నేను మీకు చెప్తున్నాను, మీకు హెయిర్ కంట్రోల్ అనేది మీరు అబ్జర్వ్ చేస్తారు. ఓకేనా, అంటే రొటీన్ చేయడం కష్టం, కానీ చేస్తే డెఫినెట్గా రిజల్ట్స్ 100% రిజల్ట్స్ వస్తాయండి. మీరు ఉసిరికాయ తిన్నా పర్వాలేదు, లేదు ఇలాంటి ఉసిరి పౌడర్ మీరు హెయిర్కి అప్లై చేసుకున్న అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ అయితే బెటర్, అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా మీరు అప్లై చేసుకుంటే హెయిర్ ఫాల్ ఉండదు, హెయిర్ ఫాలికల్స్ స్ట్రాంగ్గా ఉంటాయి, హెయిర్ గ్రోత్ కూడా మీకు కనిపిస్తుంది. వైట్ హెయిర్ రాదండి ఇది అప్లై చేసుకుంటే. మీకు ప్రీమెచ్యూర్ అంటే చిన్న ఏజ్లోనే గ్రే హెయిర్ వచ్చేస్తుంది కదా, అది వైట్ హెయిర్, అది రాకుండా బెటర్గా ఉంటుంది. డాండ్రఫ్ కూడా రిమూవ్ అవుతుంది. ఇవన్నీ కూడా ఆమ్లా పౌడర్ యొక్క బెనిఫిట్స్. నెక్స్ట్ది చాలా మంచిది హైబిస్కస్, అదే మన మందార పూలు హైబిస్కస్ పౌడర్. ఇది మందార పౌడర్. ఇది ఏంటి అంటే ఇది వాడిన తర్వాత మనకి హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది అండ్ స్ట్రాంగ్గా ఉంటుంది హెయిర్. మన స్కాల్ప్ ఉంటుంది కదండి, ఇదంతా హెయిర్ కదా, హెయిర్ లోపల ఉన్న స్కాల్ప్ హెల్త్ని మెయింటైన్ చేయడానికి, దానికి కావాల్సిన వైటమిన్స్ కానీ అమైనో యాసిడ్స్, ప్రోటీన్స్ కానీ ఇవ్వడానికి హైబిస్కస్ అనేది చాలా హెల్ప్ అవుతుందండి. మా దగ్గర పువ్వులు ఉన్నాయి, మేము అప్లై చేసుకున్నామన్నా ఓకే. ఎవరికైతే డిఫికల్ట్ ఉంటుంది కదా అన్నీ తెచ్చుకొని క్రష్ చేసుకొని యూస్ చేయడము, అలాంటి వాళ్ళకి ఇలా బయట డైరెక్ట్గా అమ్ముతున్నారు కాబట్టి ఇవి తీసుకొని నేను మీకు అదే చెప్తున్నాను, వీక్లీ వన్స్ అనేది మినిమం, వీక్లీ ట్వైస్ అంటే చాలా బెటర్. ఓకేనా, ఇక్కడ మీకు నోట్ ఇస్తాడనమాట ఎలా అప్లై చేసుకోవాలి, అంటే వాటర్లో కలిపి అప్లై చేసుకోవాలా లేకపోతే కర్డ్తో కలిపి అప్లై చేసుకోవాలా అని. ఆ ప్యాటర్న్లో కలిపి అప్లై చేసుకొని 1 అవర్ ఉండి కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాత వాష్ చేసేసుకుంటే మనకు ఆ బెనిఫిట్స్ కనిపిస్తాయి. చాలా మంచిదండి హైబిస్కస్ అనేది, చాలా మంచిది. ఓకేనా, ఇది నెక్స్ట్ మనం ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ది అందరి ఇంట్లో కిచెన్లో ఉండేది ఎంతో చెప్పుకోండి, మెంతులు అండి, ఫెనుగ్రీక్ మెంతులు. ఓకేనా, మీరు నన్ను అంటారు మాకు తెలుసు అని, ఎందుకంటే అందరూ ఫెనుగ్రీక్ని వాడతారు. కొంతమంది ఆయిల్లో వేసుకుంటారు, ఆ ఆయిల్ని రాసుకుంటారు, లేకపోతే ముద్ద చేసుకొని తలకి పెట్టుకుంటారు. ఓకేనా, హెయిర్ ఫాల్ అవ్వదు ఫెనుగ్రీక్ వాడితే. మనకి నేను చెప్తే అసలు ఒక వెంట్రుకు కూడా ఊడదా అంటే అలా అనడం లేదు, చాలా ఊడిన దగ్గర కొంచెం ఊడుతుందండి, అది చెప్తున్నాను అంతే. ఫెనుగ్రీక్ అండి హెయిర్ లాస్ తగ్గిస్తుంది, హెయిర్ గ్రోత్ బాగుంటుంది, షైన్ ఇస్తుందండి, చాలా మంచి షైన్ అనేది ఇస్తుంది అనమాట ఫెనుగ్రీక్ యూజ్ చేస్తే. అండ్ డాండ్రఫ్తో ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళకి ఆమ్లా పనిచేస్తుంది, ఫెనుగ్రీక్ కూడా పనిచేస్తుంది. ఓకేనా, బాయ్స్కి కావాలన్నా కూడా మీరు చెప్పొచ్చు, డాండ్రఫ్తో సఫర్ అవుతారు బాయ్స్ ఎక్కువ గర్ల్స్ కన్నా, ఆమ్లా పౌడర్, ఫెనుగ్రీక్ పౌడర్ మంచిగా పనిచేస్తాయి. ఓకేనా, ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంగ్రీడియంట్కి వెళ్ళిపోదాం. ఓకే, కొత్త ఇంగ్రీడియంట్స్ వచ్చాయండి, మనకి అందరికీ తెలియదు, కొంతమందికి తెలుసు, అందుకు చెప్తున్నాను. ఒకటి బ్రహ్మి పౌడర్, ఇంకోటి బ్రింగరాజ్ పౌడర్. ఓకేనా, ఉసిరి, ఫెనుగ్రీక్, హైబిస్కస్ తర్వాత మేజర్ పార్ట్ ఇదేనండి, బ్రింగరాజ్ పౌడర్, బ్రహ్మి పౌడర్. రెండు కూడా గ్రే హెయిర్ రాకుండా ఆపుతుంది, హెయిర్ లాస్ ఉండదు, హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది. మీరే కాదండి, నేనైనా సరే ప్రతి వారం అప్లై చేసుకోవడం కష్టం, కానీ మనకి అది కావాలి అన్నప్పుడు మనం చేయాలి కష్టమైనా సరే. ఓకేనా, అన్నిటికీ సేమ్ బెనిఫిట్స్ అండి, హెయిర్ లాస్ అవ్వదు, హెయిర్ గ్రోత్ ఉంటుంది, స్కాల్ప్ హెల్త్ కొన్ని మెయింటైన్ చేస్తాయి, గ్రే హెయిర్ రాకుండా ఆపుతాయి, మంచిగా షైన్ ఇస్తాయి, అన్నీ ఒకటే. కాకపోతే వివరంగా చెప్పలేదు అంటారని ఒక్కోదాని కోసం చెప్తున్నాను, కానీ అన్నిటికీ సేమ్ బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే వీటన్నిటి యూజెస్ కూడా అలా ఉన్నాయి. అన్నీ కూడా మనకి హెయిర్కి, హెయిర్ ఫాలికల్స్కి, స్కాల్ప్కి హెల్ప్ అయ్యే ఇంగ్రీడియంట్సే ఇవన్నీ కూడా. మొత్తం 5: ఉసిరిక, హైబిస్కస్, మెంతులు, బ్రహ్మి పౌడర్, బ్రింగరాజ్ పౌడర్, మొత్తం 5 పౌడర్స్. ఇవన్నీ కూడా మనం హెయిర్కి అప్లై చేసుకునే పేస్ట్. ఓకేనా, వాటర్తో అప్లై చేసుకుంటారో పెరుగుతో అనేది
డిస్క్రిప్షన్లో రాస్తాడు, అలా మనం ఫాలో అవ్వాలి. ఓకేనా అండి? ఓకేనా? అయిపోయి ఏవైతే తలకు స్నానానికి ముందు అప్లై చేసుకోవాల్సినవి చెప్పిన పద్ధతులు, వాటి ఇంగ్రీడియంట్స్ గురించి అయిపోయింది. నెక్స్ట్ 2 ఇంగ్రీడియంట్స్ రీతా అండ్ షికాకాయ్. ఓకేనా? షికాకాయ్ గురించి ముందు చెప్దాం, ఎందుకంటే ఇది నేచురల్గా ఉన్న క్లెన్జర్. మన హెయిర్లో ఉన్న ఆయిల్ని కానీ డస్ట్ని కానీ మొత్తం అంతా రిమూవ్ చేసేది ఈ షికాకాయ్ పౌడర్. ఇది నేచురల్ క్లెన్జర్స్. ఓకేనా? నెక్స్ట్ రీతా, కుంకుడుకాయలండి. ఓకేనా? రీతా ఏంటి అంటే ఇది నేచురల్ షాంపూ, కండిషనర్. ఇవన్నీ మనం చిన్నప్పుడు వాడాం, తర్వాత ఆపేసాం. ఓకేనా? ఇప్పుడు దొరుకుతున్నాయి, నేచురల్ అవ్వచ్చు ఆర్ ఇలాగా ప్రిపేర్ చేసి అమ్మవచ్చు. బట్ దొరికినప్పుడు మనకి వీలైనప్పుడు మనం వాడచ్చు కదా, అందుకు నేను మీకు చెప్తున్నాను. ఇది నేచురల్ షాంపూ, నేచురల్ కండిషనర్. ఓకేనా? మొత్తం డస్ట్ ఆయిల్ని అంతా కూడా రిమూవ్ చేసి అండ్ మన హెయిర్కి షైన్ ఇస్తుంది. ఓకేనా? నేచురల్వి వాడితే ఎలాంటి డ్యామేజ్ జరగదు. సో మనం సింథటిక్కి వాడేలాగే వీటికి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు కదా అని నేను మీకు ఈ హెయిర్ కేర్ వీడియో అనేది తీస్తున్నానండి. ఓకేనా? అండ్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వీటీ ఉదయ్స్ ఛానల్. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. ఇప్పుడు ఆయిలింగ్ చెప్తున్నాను. ఓకేనా? ఆయిలింగ్ ఏంటి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆయిల్స్ ఉన్నాయండి. ఆనియన్ ఆయిల్ అని, లేకపోతే జొజోబా ఆయిల్ అని, ఆలివ్ ఆయిల్ అని చాలా ఉన్నాయి. మీకు ఏది నచ్చితే అది వాడండి. జనరల్గా నేనేం చెప్తున్నానంటే నేను యూజ్ చేస్తున్నది కోకోనట్, నార్మల్ పారాషూట్ కోకోనట్ ఉంటుంది అదొకటి, అండ్ ఆముదం. ఓకేనా? ఇవి నేను ఎలా యూజ్ చేస్తాను అంటే ఇది ఒక 2 స్పూన్స్, 2 to 3 నాకు ఇప్పుడు హెయిర్కి ఎంత పడుతుందో అలా మీ హెయిర్కి ఎంత పడుతుందో చూడండి. నేనైతే ఇది కంప్లీట్ 2 స్పూన్స్ ఆర్ 3 స్పూన్స్ తీసుకుంటాను. ఇది మాత్రం 1/2 స్పూనే యాడ్ చేస్తాను, ఎందుకంటే ఇది చాలా జిడ్డుగా ఉంటుందండి. మన హెయిర్ యాక్సెప్టెన్స్ ఉండదు అనమాట. ఇంత జిడ్డుది మనం అప్లై చేసేసరికి ఫాలికల్స్ ఊడిపోవచ్చు. అందుకే మరెందుకో ఆముదం యూజ్ చేస్తున్నారు అని అంటే దీనివల్ల హెయిర్ గ్రోత్ ఉంటుంది. ఓకేనా? ఇది ఉన్న జుట్టుని కామ్గా అలా మెయింటెనెన్స్కి ఎలా అయితే హెల్ప్ చేస్తుందో కొంచెం పెరగాలి అంటే ఆముదం డెఫినెట్గా వాడాల్సిందే. అందుకు ఇది ఎక్కువ క్వాంటిటీలో, ఇది 1/2 కూడా వాడనండి, 1/2 కన్నా ఇంకా తక్కువ క్వాంటిటీయే వాడతాను. ఓకేనా? ఈ రెండు మిక్స్ చేసుకొని నేను హెయిర్కి అప్లై చేసుకుంటాను. మన ఇష్టం, మీరు వెంటనే 1 అవర్లో వాష్ చేసుకుంటారు, లేకపోతే అట్లా ఉంచుకొని తర్వాత అయినా వాష్ చేసుకుంటారు, మన ఇష్టం. కానీ ఇలా యూజ్ చేస్తే ఇది హెయిర్ గ్రోత్ని పెంచుతుంది. ఇది ఉన్న హెయిర్ ఎగ్జాక్ట్గా మెయింటెనెన్స్కి చాలా హెల్ప్ అవుతుందండి కోకోనట్ ఆయిల్ అనేది. ఓకేనా? ఇట్లా యూజ్ చేయండి ఆయిలింగ్ చేస్తే. లేదా మేము వేరే ప్రోడక్ట్స్ డైరెక్ట్గా యూజ్ చేస్తామంటే ఓకే. ఎవరైతే ఓన్లీ కోకోనట్ వాడుతున్నారో వాళ్ళకైతే ఇది ఒక ఆప్షన్ ఉంది కదా, యాడ్ చేయండి. బెనిఫిట్ అనేది మనం చూద్దాం. నేను ఇప్పుడే వాడడం స్టార్ట్ చేశాను, లైక్ 1 month అలా అయింది. రిజల్ట్స్ అనేది నేను మీకు చెప్తాను, మీరు కూడా ట్రై చేసి చెప్పండి నాకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్వీటీ ఉదయ్స్ ఛానల్.